ఖమ్మంలోని వైరా మున్సిపాలిటీలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. లీలాసుందరి నగర్లో గత నెల 12న వృద్ధురాలిని నిర్బంధించి 18 లక్షల రూపాయల విలువైన 15 తులాల బంగారాన్ని అపహరించినట్లు 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులని పల్నాడు జిల్లా దాచేపల్లి కురిటిపాడుకు చెందిన వారిగా గుర్తించారు. 25 రోజుల్లోనే 30 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. చెక్ చేసింది, వాళ్ళకి క్వశ్చన్ చేసింది. ఇందులో యూనిఫామ్ కొన్ని సామాన్లు దొరికింది. క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ప్రీవియస్ డీటెయిల్స్ మన దగ్గర క్లూస్ ప్రకారంగా ఐడెంటిఫై అయితే వాళ్ళ క్వశ్చన్ ఉన్నప్పుడు కన్ఫెస్ చేశారు. సో ఇందులో మనకు కన్ఫెస్ చేసిన తర్వాత మనకు అన్ని టోటల్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇందులో 4 అఫెండర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన మీద 30 కేసెస్ ఉన్నాయి. 30 కేసెస్లో 19 కేసెస్ తెలంగాణ. ఇక్కడెక్కడ మనకు డౌట్ ఉంటే ఆ ఏరియాలో తిరిగి బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ వర్కౌట్ చేసిన తర్వాత మనకు కొన్ని క్లూస్ వచ్చినాయి.